తగ్గించి ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు నలతరాజు శరతరాజు గోందరాజు స్పర్ధరాజు కూడదరాజు అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు నేను తినే ఆహారం నీళ్ళలో పామేషం కలిపి తాగిస్తూ ఉండేవాడు. ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. అడవులో ఉన్న ఆడపిల్లల్ని, మా ఆడపిల్లల్ని ఎవరిని ఏదైనా బాధ పెడితే, ఏదైనా చేస్తుంటే, వాళ్ళు బాధ పెడుతుంటే నేను వెళ్ళిపోయి మా ఆడపిల్లల్ని కాపాడడం కోసం నేను వెళ్ళి నా చేతిగోళ్ళతో వాళ్ళని గిల్లేసేవాడిని, నా పళ్ళతో వాళ్ళని కలిసేసేవాడిని. నేను కలిసిన మనుషులు చచ్చిపోయేవాడు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తాను. ఒకసారి ఒక సభలో చెప్తుంటే ఒక మస్తు పారిపోయింది. ఆఖరికి అలా చేస్తుండగా ఆడవాళ్ళని కాపాడుకున్న టైంలో 18వ సంవత్సరం వయసు రాగానే చిన్నతనంలో పామేశ్వరి ముందు సాగకుండా ఆ మందుల శక్తి నాలో తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పావేశం అనేది నా గుండెకు పట్టేసింది. అప్పుడు నా శరీరము చాలా భయంకరంగా మారిపోయింది. చాలా భయంకరంగా. మన వస్త్రాలు బాగా ఉతికి పిండితే ఎలా ఉండదో అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, ముఖ్యంగా నా గుండెని నలిపేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం మీద ఏడ్చాను, తండ్రి బ్రతికించు లేదా చంపే, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ఏడిచాను. అప్పుడు నా తండ్రికి అర్థమైపోయింది నేను చనిపోతాను. నా తండ్రికి అర్థమైపోయింది. నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతంగన్న, మా మామ పేరు దొన్నపోతులయ్య, ఇంకొక మామ పేరు బరిగొండ సాంబయ్య. ఈ ఆంబోతు దొన్నపోతుల మీసాల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అన్న. ఎంత చక్కని ముద్దు పేర్లే. నా తండ్రి ఆంబోతంగన్న ఒక క్షుద్ర మాంత్రికుడు, మాంత్రిక విద్యలో ఆరితేనేవాడు. చాలా భయంకర మంత్రాలు చేస్తున్నాడు. ఆ మంత్రాలు, అడవులో మంత్రాలు నా మీద ప్రయోగం చేశాడు, నా రోగం తగ్గించమని. మంత్రాల వల్ల కానీ అడవుల మందుల వల్ల నా రోగం తగ్గలేదు, నాటు మందుల వల్ల ఆయుర్వేదం వల్ల నా రోగం తగ్గలేదు. అప్పుడు నా తండ్రి ఈ తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడితో మా నాన్నకి కొద్దిగా పరిచయం ఉంది. ఆయన ద్వారా హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను పరీక్షించానండి. ఆ దాంట్లో నిలువెల్ల పామిషన్తో ఈ అబ్బాయి నిండిపోయాడు, చచ్చిపోతాడు, ఇక బతకడు అని చెప్పి తీసుకెళ్ళమన్నాను. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. కొడుకా గురప్ప, నీకు పామిషన్ పడిన కారణం అడవులో ఉన్న ఆడపిల్లలను కాపాడటానికి, నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్న కొడుక నాకు చాలా బాధ ఉందని. మా పేరేంటమ్మా పక్కన ఉండేది, కళ్ళు మూసుకున్నాము, నా కోసం ప్రార్థన చేస్తున్నామా? నేను ఇప్పుడే వచ్చింది, కోయి కానీ వచ్చాను. నేను కలిసిపోయాను అమ్మ, నా కోసం ప్రార్థన, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి అమ్మా, ఇంటికి వెళ్ళి కలిసి. నా శరీరం అంతా కూడా భయంకర బాధ, ఆ బాధ తట్టుకోలేక చాలా ఏడుస్తూ బాధపడుతుండేవాడిని. రాజకీయ నాయకుడి ద్వారా ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మా నాన్న ఈ విషయం చెప్పారు. మా నాన్న నాకు ఏడుస్తూ, కొడుకా గురప్ప, నీకు పామిషన్ పడిన కారణం అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడటం, నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక. కానీ కొడుక, నువ్వు ఎలాగో సరిపోతున్నావు కాబట్టి నువ్వు సరిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా. అదేనంటే, నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడు నమ్ముకుందరా, ఆయన ఎవరో మాకు తెలీదు, పరాయి దేవుడు నమ్ముకుంటే చనిపోయాలి. మీ అమ్మని కొట్టాను, ఆ నిండు గర్భిణి మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చనిపోయే ముందు కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నీ తల్లి నిన్ను తన చేతులతో పట్టుకొని నెత్తురుకుట్టుకొని నిన్ను తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడి గురించి చెప్పడము నా కళ్ళ చూస్తాను, చెవలాలి ఉన్నాను కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడని చెప్పి నాకు చాలా బాధేసింది. ఒక దేవుడి కోసం దేవుడు నమ్ముకుంటే మా అమ్మ చంపేశాను, ఒక దేవుడి కోసం మా అమ్మ చచ్చిపోయిందా, నాకు చాలా బాధేసింది. దేవుడు కొంచెం చంపేస్తారు. ఈ లోకంలో ఎంతోమంది సమాజాన్ని, కుటుంబాలకి హాని చేసేవారు నన్ను ఎక్కువ సమాజాన్ని, కుటుంబాలు నాశనం చాలామంది ఉన్నారు. కానీ ఒక దేవుడిని కూడా చంపేస్తారా, ఇది చాలా బాధేసింది.
మీరందరూ నాతో ఒక మాట చెప్పండి, అబద్ధాలు అనండి. నోటితో చెప్పండి, నోటితో. దొంగ మాటలు, బూతులు, పచ్చి బూతులు, వాంతులు వచ్చే బూతులు, కొమ్మలు ముంచే పనులు నా దగ్గర లేవు. అన్నం చేతులెత్తాయి. ముసలమ్మ సగమే దింపేసినాను. ఇలాంటి వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఆ ఇంటికి ఈ ఇంటికి పెట్టి కొమ్మల ముంచలు బాగానే ఉన్నారు. బైబుల్ తీసుకొని చర్చికి వచ్చే వాళ్ళకే బాధ. వాళ్ళకి పడవ. నాకు చాలా బాధేసి చెట్టు ఎక్కిపోయాను. అడవిలో చెట్టు ఎక్కి చిటారకం వెళ్ళిపోయి ఆకాశంగా చూస్తూ వచ్చిన మాటలు ఏడుస్తున్నాను. ఆకాశంగా చూస్తూ, తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు అని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామేశ్వర నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి సభకు వచ్చిన మనందరిని వేసేసి వస్తున్నాడు. మీ అయ్యగారు మార్కయ్య గారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు. నాకు తెలిసి కేతనకొండ ఆయన పరిచయం ఉంది. అక్కడ వెళ్ళి పాస్టర్ అని చెప్పి ఒక మీటింగ్ కూడా, మీ ఇద్దరి నుంచి ఒక మీటింగ్ కూడా చేశాం. ఆయన ఆ సభకు అధ్యక్షుడు ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు తెలియదు. ఆయన చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయ్యగారి అమ్మగారిని చూసి తెలియని ప్రాంతమైన ఈ ప్రాంతం తీసుకుని చుట్టుపక్కలలో నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడం కొరకు, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, వ్యాధులతో, రోగాలతో మరణాలు చచ్చిపోతున్న అందరిని బతికించి దేవుని కొరకు పెంచడానికి అయ్యగారిని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు చూస్తున్న దేవుడు మీ అయ్యగారిని తీసుకొచ్చాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు అనడము. ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడండి బైబిల్లో. మన దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడండి. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూస్తున్న దేవుడు. నాతో చెప్పండి అందరూ, మన దేవుని కన్నులు అందరిని చూస్తున్నాడు. మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు, చెడ్డవారిని చూస్తున్న దేవుడు. నాతో చెప్పండి, మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు, చెడ్డవారిని చూస్తున్న దేవుడు. మంచోళ్ళు చేతులెత్తండి. ఉట్టు మంచోళ్ళు, నా అంత మంచమ్మ, నా అంత మంచోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, ఈ చుట్టుపక్కల ఎవ్వరు లేరు అన్న ఉట్టి మంచోళ్ళు చేతులెత్తండి. పోనీ ఉట్టు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు, ఉట్టు చెడ్డోళ్ళు, నా అంత చెడ్డమ్మ చెడ్డోళ్ళు చేతులెత్తండి. ఇంతకి ఆలు లేదు, ఇంతకి మన మంచోళం తెలియదు. చెడ్డోళమో మంచోళం తెలియాలంటే రావాలి యేసయ్య మందిరానికి. మన దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, ఏ సమస్యలతో, ఈ అప్పులతో ఉన్నారు, యేసయ్య చూస్తున్నాడు. మీ అప్పులు, మీ సమస్యలను ప్రభు తొలగించునుగాక. మీకు ఎన్ని అప్పులు నాకు తెలియదు, కానీ నాకైతే 20 లక్షల అప్పులు అయిపోయి చచ్చిపోతున్న టైంలో యేసయ్యకి 7 రాత్రులు 7 పగళ్ళు కన్నీరు కాచి ఉపవాసం ప్రార్థన చేస్తే ₹1 అప్పు లేకుండా యేసయ్య నా అప్పులు తీర్చేశాడు. నా అప్పులు తీర్చిన దేవుడు మీ అప్పులన్నీ ప్రభు తొలగించునుగాక. ఆమేన్ చెప్పండి అమ్మ. మన పిల్లలు బాగా చదువుకొని, సంవత్సరం బాగా చదువుకొని సూసాటి కొట్టకుండా మంచి మార్కులతో పాస్ అవునుగాక. మన పిల్లలందరికీ దేవుడు గవర్నమెంట్ జాబులు ఇచ్చునుగాక, ప్రైవేట్ జాబులు ఇచ్చునుగాక, చేతి పనులను దేవుడు దీవించునుగాక, వ్యవసాయం దేవుడు దీవించునుగాక, డబ్బులు బాగొచ్చునుగాక, అయ్యగారి కానుకలు ఇచ్చుదురుగాక. ఇందాక ముసలి బాగా చెప్పింది, కానుకని చెప్పలేదు. ఇంతకు ఏ ముసలం అర్థం, ఏ ముసలం ఆ ముసలం అమ్మా. చూస్తున్న దేవుడు, దేవునికి స్తోత్రం. బిడ్డ నేను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను అడవిలో ఉండి రోగినై చెట్టు మీద చచ్చిపోతున్న నన్ను పరలోకమందున దేవుడు చూసి, మనుషులు నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు. మనుషులు రారు నా దగ్గరికి. కారణం, నా చుట్టూ పులులు, సింహాలు, క్రూర జంతువులు ఉన్నాయి. నా దగ్గరికి రావాలంటే, ఏ పాస్టర్ గారిని రావాలంటే
ఆటి పర్మిషన్ తీసుకోవాలి. పులులారా సింహాలారా పక్కకు రండి, మీసాల గొప్పగా వాక్యం చెప్పాలి అన్నారనుకోండి. ఆ పుల్లు సింహాలు అలాగే నయ్యారు, ప్రైజ్లాడ్ అయ్యారు, రండి అయ్యారు అంటే అమ్మ ఒకళ్ళంటే ఆయన ఉంటాడమ్మా. చుట్టుపక్కల కనబడు మనుషులు నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. పరలోకమందున దేవుడు మనుషులు చూడని పట్టించుకొని ఆ క్రూరమైన ఆ అడవిలోకి నాకు సువార్త చెప్పడానికి పరలోకమందున దేవుడు పరలోకమందున దేవదూతని నా దగ్గర పంపించాడు. దేవుని స్తోత్రం. నేను ఏ శక్తి మీద ఉన్నానో ఆ శక్తికి 10 అడుగులు ఎత్తుతోలమను తెల్లని అయ్యగారులాగా తెల్లని వస్త్రం ధరించుకొని దగ మెరిసిపోతున్న దేవుని దూత ఆ గాలిలో నిలబడి నాకెళ్ళి చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ చిక్కమింగడ మీసగొరప్ప వాతి నిరదంగురు చిలమైన దేహం జలమైన కాశకం ఏ శరణితకమే జైనడకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చెయ్యి కలిగిన ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తా ఉన్నా. యేసు క్రీస్తు ప్రభుని మాట ఇది స్పష్టంగా విన్నాను. 15 రాత్రులు 15 పగళ్ళు దేవుని దూత నా పక్కనే ఉండి యేసయ్య చరిత్ర అంతా చెప్తూ బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తుంటే దేవుని వాక్యం వినడం ద్వారా నాకు విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా విశ్వాసం ఎలా బలపడిందంటే ఖచ్చితంగా నా తల్లి దేవుడి నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని నమ్మాను. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరుని పట్టణంలో గుంట గ్రౌండ్ అనే పెద్ద గ్రౌండ్లో ఇలాంటి సభలు యేసయ్య సభలు అక్కడ ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. అక్కడ దినకరంగా పెద్ద అయ్యగారు వచ్చారు. లక్షల మంది ఆ సభలకు వచ్చారు. గుంటూరు నుండి నేనున్న అడవికి కొన్ని 100 కిలోమీటర్ల ఆ అడవి నుండి ఈ సభలకు ఏ వాహనం వచ్చా నాకు తెలియదు, ఏ ట్రైన్లో వచ్చానో ఏ బస్సులో నాకు తెలియదు. ఆ అడవిలో దేవదూత నా చేపట్టుకున్నారు. నేను కళ్ళు మూసుకున్నాను, నా చేపట్టు కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని తెరిసేసరికి సభల్లో మీలా వెనక అక్కడ కూర్చున్నాను. అక్కడ దైవజనులు విశ్వాసాలందరినీ జనమంతా లేచి నిలబడి ప్రభుని ఆరాధిస్తుంటే నేను అదే ఫస్ట్ టైం తొలిసారిగా యేసయ్య మందిరం అడుగుపెట్టిన సమయం. దేవుని స్తోత్రం. అలాగే చూస్తున్నాను. ప్రార్థన అంటే చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు, కళ్ళు తెరిచి ఆకాశం చూసి ఏడుస్తున్నాను. ఆ దేవత చెప్పిన వాక్యాలు నా గుండెల్లో ఉండి ఆ మాటలు నాకు చెప్పుకుంటూ ఏడుస్తున్నాను. యేసయ్య నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం బయటికి త్రోజని చెప్పమంట. నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించునైనా చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడిశాను. ఆకాశంలో తెల్లని వెలుగు నాకు కనబడుతుంది. ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య అందరూ గట్టిగా చప్పలు కొట్టుకుంటున్నారు. పాపము కడిగా భూలి విషము విడిచబూలి, పాపము కడిగా ఇద్దరు ఒకలా కొట్టండి. పాపము కడిగా భూలి విషము విడిచబూలి, నన్ను మనిషిగా నిల నీవు విడిపబూలి, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచబూలి. ప్రభువా
చేతుల్లో నన్ను చేస్తున్నావు, చేతుల్లో నన్ను చేస్తున్నావు ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పలు కొడండి. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. నీ గొంతు చెరుకున్నావు, నువ్వు బాగా పాటలు పడుతున్నావు, నీ గొంతు సూపర్ ఉంది. సినిమాలో పాటలు పాడు కోట్లు వస్తాయి అన్నారు. ఈ కోట్లు కాదు, డబ్బు కోట్లు. నా ప్రాణం ఇచ్చింది యేసయ్య, నాకు జీవం ఇచ్చింది యేసయ్య, మాట ఇచ్చింది, పాట ఇచ్చింది, సమస్తం ఇచ్చింది యేసయ్య. యేసయ్య కోసమే పాడుతాను, యేసయ్యనే పొగుడుతాను, యేసయ్యని స్తుతిస్తాను, యేసయ్య కోసమే పాట పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసం చచ్చిపోతాను తప్ప సినిమా పాటలు పాడను. ఇది నా సమర్పణ. దేవుని స్తోత్రం. అప్పుడు ఏ డాక్టర్లు అయితే నన్ను పరీక్షించారు, తర్వాత యేసయ్య ముట్టి స్వస్థపరిచిన తర్వాత డాక్టర్లు పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని వారు చెప్పారు. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో నా చేతులతో నేను ఏదైనా తింటే కింద పడితే, నా ఎంగిలి పదార్థాలు కింద పడితే సార్ ఎవరు తిన చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విషం మనిషిని యేసయ్య ఎన్నుకొని కోరుకొని రక్షించి మీ ముందు నిలబెట్టాడు. విషపు కట్లు యేసు రక్తములను దేవుడు తెలిపేసి ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. మీ విషపు కట్లు కూడా దేవుడు తెలిపేనుగాక. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు తమ్ముళ్ళు 15 మంది వచ్చి, అన్న గురప్ప శరీరంలో పామిషం లేదు, మేము నమ్ముతున్నామని నేను తిన్నా ఎంగిలి పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడ బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. చచ్చిపోమన్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషం తీసిందా? శాస్త్ర వీడియోలు పెట్టగలను. వీడియో నేను ఒకసారి ఒక ఆల్ నైట్ ప్రార్థనకి వెళ్ళాను. ఆల్ నైట్ అనమ్మా. నా చిన్నతనంలో ఆల్ నైట్ అంటే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా ఉండి వెళ్తే అక్కడ అది బాగా పల్లెటూరు, పనులు ఎక్కువగా ఉన్నాయి, వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు నాకు టైం అవుతుందని చెప్పారు అయ్యగారు. మరి వాళ్ళకున్న సమస్యను బట్టు బాధను బట్టు రాత్రి 1 గంట నాకు ఇచ్చారు టైం. జనమంతా నిద్రపోతున్నారు. ఎంత భక్తులైనా ఎంత పాస్టర్లైనా ఆ టైంలో ఉంటారమ్మా. అందరూ నిద్రపోతున్నారు. నేను అయ్యగారు నిద్రపోతున్నారు, ప్రార్థన చేస్తానన్నా. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నన్ను చెప్పమన్నాడు. తర్వాత నా సాక్ష్యం వాక్యం నిమిత్తం ఇద్దరిని ప్రార్థన చేయడానికి సిద్ధపరిచాడు. ఆ సంఘ పెద్దలు అంట, ఇద్దరు ఆడవాళ్ళు. వాళ్ళు నిద్రపోతున్నారు పాపం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అక్క మాత అక్క, మరి అక్క మీసాల గుర్తు కోసం ప్రార్థన చేయమన్నారు. ఆ నిద్రపోతున్న అక్క నా కోసం ఎట్ట ప్రార్థన చేస్తుందంటే, నా నిద్ర మత్తులో ఐసియా ఐసియా ఐసిఓ ఈ లోపల పక్కన లేచి అవును శాసయ్య. ఇంతకీ ఐసి ఎవరు శాసి ఎవరు నాకు అర్థం కాక నేను మీటింగ్ ఎంత ఒక ఆయన అడిగాను.
వాళ్ళంతా చచ్చిపోయి నాకు భర్తలు అంటారు. నాకు ప్రార్థన కొరకు వాళ్ళు గుర్తొచ్చారు. మన యేసయ్య అనే మాటని స్పష్టంగా పలుకుదుముగాక. యేసు నామములో సర్వము అద్భుతాలు జరుగునుగాక. ప్రభు స్వస్థపరిచాడు. నేను వెళ్ళాను. మా నాన్న ఆంబూతాన్ని మా గూడుకోలికి అందరికీ చెప్పుకున్నాను. ఎవరైతే నాకు భావేశం వచ్చారో వాళ్ళని పరీక్ష చేసి ఎలా పోయింది, శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసయ్య నమ్ముకున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న మాంత్రికులు యేసుక్రీస్తు నామములు వంగని ప్రతి మోకాలు ఈ మందిరములు వంగిపోవునుగాక. స్తుతించని ప్రతి నాలుక యేసు నామములు స్తుతించునుగాక. 3,50,000 మా జాతుల్లో యేసయ్య నమ్ముకున్నారు చాలామంది. మా నాన్న ఆంబూతంగా యేసు నమ్ముకున్నారు. మా పెద్దన్న మీ ఇద్దరు ఒకలా కొట్టండి. లేని పోలీసు ఆమె సామెకి వచ్చి చూసి కొట్టండి. మళ్ళీ రేపు మీటింగ్ ఉంది. నాకు అందరూ ఒక మాట చెప్పండి. భారతదేశంలో 18 రకాల జాతులకి పూర్తిగా వెనకబడిన జాతులు అన్ని భాషలు మిక్స్ చేసి నా తండ్రి మా కోరిక ఈ వెనకబడిన అనగారికిపోయిన అంతరించిపోయి ఈ భాషలో అసహించుకుని ఈ భాషలో ఎవరు మాట్లాడతారు అనుకున్న బాధపడేవారు. అప్పుడు కొత్తగా ప్రభు నమ్మకం నేను ఎలాగైనా నా భాషలో అన్ని భాషలు కలుపుకొని వెనకబడిన బాధలను కలుపుకొని దీంట్లో యేసయ్య మాటలు పెట్టి పాటలు పాడాలనుకున్నాను. అలాగే నేను కొన్ని వాక్యాలు ఆ పాటలు పెట్టుకున్నాను అన్నమాట. ఫిలిప్పీ 4:4 ప్రకారంగా ప్రభునందు ఆనందించుడి. మళ్ళా భక్తులారా నేను పాడతాను. కొద్దిగా సౌండ్ తగ్గించు. ఎందుకంటే మన సభంలో చప్పట్లు. నెట్ల దేకము జాంజబోయేసు నెట్ల దేకము జాంజబోయేసు నెట్ల దేకము మదరగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండు మస్కోట్లు మంటాళ్ళు పిక్కులు జాంజగండు कोया रे कोई कोया हमारे सब मामा. ఇందాక దబ్బే నెంబర్ 1 అదే కోయిత మధ్యలో టకటక అనబాగండి. కోయా రే కోయా కోయా రే కోయా हमारे सब मामा. నేను కోయి అంటాను, మీరు కూడా వెనక కోయి అంటాను. చెప్పండి కోయి. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి అర్థం కాక కోడి అన్నాడు. ఇప్పుడు అదో గొడవ వచ్చి పడింది. నా అన్ని 18 గొడవే. వాళ్ళ ఆనందం ఉంది. చెప్పండి కోయి. నోడు తన్ని చేతులు ఏం చేయాలమ్మా? ఆ ముసలమ్మ కొట్టుకోలేక పక్కన కొడుతున్నాను. అమ్మ నాకు తిరిగి ఇది కూడా సపరేట్ 2 ఏళ్ళు. ఆ ముసలి 2 ఏళ్ళు అమ్మ. ఎవరు చేతులు తింటే సపట్లు. కోయా రే కోయా హమారే సంగ మామా. కోయ్ అనండి. కోయ్ మేరే లా Yes,
ముసలి జాగ్రత్తలు చెప్తాను. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులా. ఈ పాటకు అర్థమేనండి, మోషే అనే మహాభక్తుడు చేతులెత్తగానే జయం కలిగింది. యేసు నామములు ఈరోజు ఈ సభలకు వచ్చిన మనందరికీ అయ్యగారు ఎంతో కష్టపడి మీటింగ్ పెట్టాడు. అయ్యగారి కుటుంబానికి, సంఘానికి, మనకి వచ్చిన అయ్యగారులందరికీ, మనందరికీ ఈ రోజు నుంచి యేసే గొప్ప జయమిచ్చును గాక. ఇంతవరకు మన మీద జరిగిన అపజయాలు, కీడులు యేసు అగ్నిలో కాలిపోను గాక. ఈ రోజు నుంచి గొప్ప జయమొచ్చును గాక, గొప్ప విజయం వచ్చును గాక. ఆపకుండా చేతులు పైకెత్తి పాట పాడి ముగించేదాకా గట్టి సపోర్ట్లు. మంది బంధువురే భయ్య బంది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఒక పాపి యేసయ్యతో రక్షించబడి బాప్తిస్వం పొందిన రోజే నిజమైన క్రిస్మస్ ఆనందము. యేసు నామములు రేపు మరి బాప్తిస్వం పొందిన అందరూ రేపు బాప్తిస్వం పొందుదురు గాక. బాప్తిస్వం పొందడం చేతులు ఎత్తండి. ఇంకా మేము బాప్తిస్వం పొందలేదు, ఏం చేస్తావు, ఏం చేస్తాను అన్నారు చేతులు ఎత్తండి. పాపం ఎందాక సగం మంది ఎత్తారు కానీ ఈ మార్గం దింపేస్తారు మనకెందుకు గొడవని. దేవుడు నన్ను కనికరించి మంచి భార్యనిచ్చాడు, 3 పిల్లల్నిచ్చాడు, 2 కొడుకు 2 కూతుర్లకు భార్యనిచ్చాడు. చిన్నతనంలో బాబు చనిపోయాడు, 2 కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద కూతురు సువార్తరాణి, పెద్దలుడు సువార్తరాజు, వారికి బాబు పాప గుడివాడలో దేవుని సేవ చేసుకున్నారు, దేవుని స్తోత్రం. చిన్న పాప ప్రేమజ్యోతి, అల్లుడి పేరు సంతోషం. వాళ్ళిద్దరు పాపలు విజయవాడలో చిన్న జాబులు చేసుకున్నారు. దిక్కు మొక్కులేని గతిలే నన్ను నిలువెల్ల పామేసి నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను యేసయ్య తన రక్తంలో కడిగి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి 3,50,000 ఖర్చు పెట్టినప్పుడు నా రోగం 1 పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచి మంచి భార్యనిచ్చి 2 కూతురునిచ్చాడు.